మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఆంధ్రజ్యోతి పేపర్ ఇది. 1 2 ఇతలంగోటి 3 4 5 ఇంకేమైనా ఉన్నాయరా బాయ 6 7 మొత్తం 12 పేజీల పేపర్ ఇది. 12 పేజీల పేపర్ల మొత్తం 7 పేజీలు ఇవాళ కాలేజీల గురించి స్కూళ్ళ గురించే ఇచ్చారు. నారాయణ కాలేజీ, శ్రీ చైతన్య కాలేజీ, ఇంకా 4-5 కాలేజీలు ఉన్నాయి. మేమే టాపు రాష్ట్రంలో, దేశంలో మేమే టాప్ అన్న కాడికి వచ్చింది. నిజంగా టాప్ అయితే కావచ్చు, నేను కాదంటలేను. కానీ ఒక్కొక్క యాడ్కు దగ్గర లక్షల రూపాయలు ఉంటాయి. అవసరమైతే కోట్ల రూపాయలు కూడా ఉండొచ్చు. పెద్ద పేపర్ గిన్ని కోట్లు పెట్టి అడ్వర్టైజ్ చేసుకురీలు. ఇంట్లో చదువు చెప్పే సార్లు ఎన్నిసార్లు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని పరీక్ష రాయొచ్చు, రాయకుండా వచ్చినాయి. వీళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలే కావాలని పరీక్ష రాసి ఉద్యోగాలు రాక పోయి ప్రైవేట్లో చెప్పుకున్న వాళ్ళు ఉంటారు వీళ్ళంతా. మరి గవర్నమెంట్ సార్లు చదువు చెప్పే కాలేజీలలో కావచ్చు, లేకపోతే స్కూళ్ళల్లో కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ అయితేంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితేంది. కానీ మరి ఈ సార్లకు వీళ్ళంతా చదువు రాకుండా వచ్చినా, లేకపోతే వీళ్ళకంటే ఎక్కువ చదువు మన సార్ల కంటే ఎక్కువ చదువు వీళ్ళకి వస్తుండొచ్చునా. మరి వీళ్ళ కాడే చదివే పిల్లలకి ఏమో మార్కులు ఎక్కువ పెట్టి వస్తాయి, మరి మన కాడ చదివే పిల్లలకి ఏమో మార్కులు తక్కువ పెట్టి వస్తాయి. ఇలా లోపం గవర్నమెంట్ సార్ల దగ్గర ఉందా, లేకపోతే చదువుకునే పిల్లల దగ్గర ఉందా, లేకపోతే ప్రైవేట్ సార్ల దగ్గర ఉందా, ప్రైవేట్ పిల్లల దగ్గర ఉందా, వీళ్ళందరికీ సంబళించే ప్రభుత్వాల దగ్గర ఉందా చెప్పాలి. ఒక్కొక్క సారుకు గవర్నమెంట్ లెక్చరర్కు 1,50,000 రూపాయల జీతం. ఒక్కొక్క స్కూళ్ళల్లో హెడ్ మాస్టర్ కానీ స్కూల్ అసిస్టెంట్లకు కానీ వీళ్ళకు 60 నుంచి 1,00,000 రూపాయల జీతం వీళ్ళకు. మరి ఏడబోతుంది చదువు అంతా? ప్రైవేటు కాలేజీకి ప్రైవేట్ స్కూల్కు తగ్గట్టుగా గవర్నమెంట్ కాలేజీలని గవర్నమెంట్ స్కూళ్ళని మనం చేయలేమా? చెప్తారు కదా, విద్యా వైద్యం ప్రధానం, మేము ఐటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, ఐటికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తామని చెప్తారు నాయకులు. మరి ఏది? మరి ఒక గవర్నమెంట్ కాలేజీలో చదివిన పోరగాడు గిట్లా టాప్గా పాస్ అయ్యిండు, లేకపోతే ఈ ర్యాంక్ వచ్చిందని పేపర్కి వచ్చే అదృష్టం ఉన్నదా లేదా? అడగొచ్చా ప్రజలారా? గిట్లా బరాబర్గా అడగాలి. గవర్నమెంట్ కాలేజీలను కూడా గవర్నమెంట్ స్కూళ్ళను కూడా ఇంతకంటే టాప్ పొజిషన్లో ఉంచలేరా? అంటే గవర్నమెంట్ కాలేజీకి వస్తారు కలనేమో పోతామాలే అని పొరగానుకుంటుంది, చెప్తామాలే అని సారుకుంటుంది, మనోడేనే అని గవర్నమెంట్కి ఉంటుంది. కానీ ప్రైవేట్ వాళ్ళకి అట్టు ఉండదు కదా. అంటే ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలో గిట్నే చెప్పాలి, గిట్టి చెప్తేనే ప్రైవేట్ కాలేజీలకు అదేంది విద్యార్థులు ఎక్కువ పోతారు. వీళ్ళు ఎంత ఎక్కువ మంది చదివితే అంత ఫండ్స్ వస్తాయి గవర్నమెంట్ వాళ్ళకు కానీ అధికారం ఉంటుంది అయితే ఏంది, ఆ అధికారం లేని వాళ్ళకి అయితే ఏంది, వాళ్ళకు పార్టీలకు కానీ వాళ్ళకు ఫండ్స్ వస్తాయి. ఇక ఆ రకంగా ఎలా తీయచ్చు, అంతేనా? అంటే గవర్నమెంట్ కాలేజీలకు గవర్నమెంట్ బళ్ళల్లా ఎందుకు చదువుకుంటలేరు పోరగాళ్ళు, ఎందుకు చదువు చెప్తలేరు సార్లు? ఇది ఏమైనా ప్రభుత్వాల నిర్లక్ష్యం తప్పితే మరో ఇంకో పని అయితే లేదు. వాళ్ళకి చెప్పిన చదువు కదా. ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజీలలో చెప్పే చదువు పంతులు అయితే వాళ్ళ తినరో, వీళ్ళకి కూడా ఒకప్పుడు అయితే గవర్నమెంట్ టీచర్లుగా చెప్పిన వాళ్ళు నిర్ణయాలు వచ్చేసరి 10-15-20 ఏళ్ళ నుంచి రావచ్చు వస్తే ఈ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ లెక్కలు. అంతకంటే ముందే అది ఏడు చదువుకున్న గవర్నమెంట్ వాళ్ళే కదా చెప్పింది. అసలు అర్థం కాని ముచ్చట, ఈ గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళు కూడా పోయి ప్రైవేట్ కాలేజీలలో ఒక్కొక్కరిని గంతగానం తీర్చిదిద్దుతుంటే మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న పంతులు ఏం చేస్తున్నట్టు? పంతుల తప్ప, చదువుకునే పిల్లల తప్ప, లేకపోతే పిల్లలు చదువుకునే చదువు చెప్పే పంతులు కాకుండా వీళ్ళని పాలించే పాలకులు తప్ప? జర మీ కామెంట్ రూపకంగా చెప్పారు ప్రజలారా. 12 పేజీలల్లా 7 పేజీలు ఇవే ఇచ్చారు. అంటే ఇలా కాలేజీలు టాపా? ఏం టాప్ కావచ్చు? ఎవ్వరు చూసినా కానీ ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, ఇదే ర్యాంకుల మీద ర్యాంకులు అంతే. మరి చేసిన పోటీవలే మళ్ళీ వేయొచ్చినా, లేకపోతే అందరూ ఒక తీరునే కొడుతున్నారు పాడైపోయిన అలాగే చూస్తే. చేసిన పోటీవలే వేయొచ్చినా, లేకపోతే అలాగనే ఉండవచ్చునా. కానీ మరి మీ దగ్గర ఉన్న చదివేంది, మరి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉన్న లోపం ఏంది, ఆ లోపం ఏంది అనేది మీ కామెంట్ రూపకంగా చెప్పారు ప్రజలారా. ఉంటాయి ఇక.